బాబా ధర్మం చేయండి బాబా. బాబా ధర్మం చేయండి బాబా. బాబా ధర్మం చేయండి బాబా. బాబా నాకు ఈ ఫోన్లు పర్సులు వద్దు బాబా. మరి ఇంకేం కావాలరా? ఇంకేట్ లేదు బాబా. మీ ఫోన్ లో యూట్యూబ్ ఉంటది కదా, అందులో మాది F3 Motion ఛానల్ ఉంది బాబా. అక్కడ కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ వెంటనే నొక్కండి బాబా. ఆ పక్కనే గంట సింబల్ ఉంటది బాబా, దాన్ని నొక్కితే మా వీడియో డైరెక్ట్ మీ ఫోన్ లోకి వచ్చేస్తాయి బాబా. వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి బాబా, ఆ పుణ్యం అంతా మీకే. The number you have dialed is currently busy. Please try later. మీరు డయల్ చేస్తున్న నంబర్ ఈడొకడు ఎత్తి సావడు. ఏమండి 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 మిమ్మల్ని అండి. ఏటే అలా అరుస్తున్నా? మీకు నా పిలుపు కూడా అరుపులానే ఉంటదిలేండి. అరిసావంటే అలిగేస్తావేటే బాబు? నేనేం అలగలేదులేండి. థ్యాంక్స్, కానీ నీ బాధ ఏంటో చెప్పు. నా బాధ ఏట్ లేదులేండి. నా అరచేతి గోరింటాకు, మోచేతి గాజులు తీసుకొని రండి చాలు. నా చేతికి అందాల్సిన డబ్బులు ఇంక అందలేదే. నేను ఎప్పుడు ఏది అడిగినా ఇలానే అంటారు. అది కాదే. హలో సార్, నమస్తే. ఏం పోయి ఉదయాన్నే ఫోన్ చేసావు? అదే అండి, కొద్దిగా డబ్బులు వేస్తారని. ఎప్పటికిప్పుడు ఏ అవసరం వచ్చిందా నీకు? ఈ రోజు మా పెళ్లి రోజు అండి. మా ఆవిడకి ఏదైనా గిఫ్ట్ కొందామని. సరేనోయ్, ఇంటికి రా. ఏమండి తెస్తారా నేను చెప్పినవి? ఆగవే, ఇప్పుడే వస్తా. ఛీ, ఈయనకి అసలు నా మాట అంటేనే వాల్యూ లేదు అనవసరంగా. ఏటమ్మా ఏటైంది? నీలో నువ్వే మాట్లాడుకుంటున్నా? ఎవరినేం అనలేక నాలో నేనే మాట్లాడుకుంటున్నా. ఎవరికి చెప్పుకోలేనంత కష్టం ఏమొచ్చిందమ్మా నీకు? అయినా నేను లేనా చెప్పు. మీ నాన్నగారికి నా మాట అంటే అస్సలు విలువ లేదురా. ఏ ఆయన ఏం చేశారు ఇంతకీ? నువ్వేమన్నా? నేను పెద్దగా ఏం అనలేదురా. రేపు నా పెళ్లి రోజని. ఏంటి రేపు నీ పెళ్లి రోజా? మరి నాన్నది ఎప్పుడు? ఎదవా ఇద్దరిదీను. ఓకే, కంగ్రాట్స్. చెప్పు. పెళ్లి రోజు కదా అని బ్యాంగిల్స్ గోరింటాకు తెమ్మంటే చిరాగ్గా వెళ్లిపోయారా నాని. అవునా? అయినా గోరింటాకు తెమ్మంటే చీర ప్లస్ ఆకు తేవడానికి ఎందుకు వెళ్ళారమ్మా? ఒరేయ్, నేను చిరాగ్గా ఉంటే నీ చెత్త చోకులేంట్రా చిరాగ్గా? చిరాకులోనే చిరునవ్వు నవ్వాలని చిరంజీవి నాని చెప్పాడే. ఆడెవడు? నేనే నాని. పోలే కాని నువ్వే తారా గోరింటాకు. గోరింటాకేం కర్మ, మీ పెళ్లి రోజుని పెళ్ళైన రోజు కంటే చాలా గట్టిగా చేద్దాం. దెబ్బకి నాన్నగారు మెచ్చేసుకుని ముద్దెట్టేసుకుంటారమ్మా నన్ను. అంటే ఏం చేస్తావురా? గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తా. మీ ఇద్దరితో కూల్ కేక్ కోయిస్తా. బిల్లు కూడా నేనే కట్టేస్తా. దెబ్బకి నాన్నగారు నోరు ముయిస్తా. డబ్బులున్నా ఇంతకి? లక్ష్మీదేవి లాంటి నువ్వే ఉండగా డబ్బులకే కరువా? ఏంటి నాకెట్టావు? 10 రూపాయి లేదు నా దగ్గర. చూడే అమ్మా, పోపుల డబ్బాలోనో లేదా ఉండి పెడతలోనో పెట్టిన ఉంటాయి కదా. పోపుల డబ్బాలో పోపులే లేవు, ఇంకా డబ్బులు ఎక్కడివి? ఇట్స్ ఓకే మామ్, డోంట్ వరీ. ఐ సెలబ్రేట్ యువర్ వెడ్డింగ్ యానివర్సరీ. లెక్క సరిపోయింది. పెళ్లి రోజు కానుకగా మా ఆవిడకి ఏదైనా కొనేద్దాం. ఎవరిని అడుగుదాం డబ్బులు? ఆ గోకిగాడికి గోకుదాం. ఎరా గోకి, ఎక్కడ్రా? మన డైలీ స్పాట్ లోనే ఉన్నాం. వస్తున్నా వస్తున్నా. యారా నాని, యారా అంతలా దగ్గుతున్నావు? మామూలు దగ్గేలేరా. నీకది మామూలు దగ్గారా, కానీ నువ్వు దగ్గుతుంటే నా గుండెకి నొప్పి పెడుతుందమ్మయ్యా. ఎరా మెడతా, నీకు దగ్గనే? లేకపోతే ఆడి దగ్గుతుంటే నీకు నొప్పెటే. అరే నిజంగా నేను మన స్నేహానికి అంత విలువిస్తుంటే మీకు అలా ఉందరా? నువ్వు అంతంత భారీ డైలాగ్స్ కొట్టక్కర్లేదు, కానీ నీకేం కావాలో చెప్పు. అందుకేరా మీరు నా ఫ్రెండ్స్ అయ్యారు. నా బాధ మీకు చెప్పకుండానే అర్థమైపోద్ది. నీ బాధ అర్థం అవ్వలేదు కానీ నువ్వు చెప్పుకుంటే తీరా అర్థమైందిరా. ఏటీ లేదురామయ్య, చిన్న హెల్ప్ రా. ముందే హెల్ప్ ఏంటో చెప్పు, చిన్నదో పెద్దదో చెప్తా. అది ఈ రోజు మా అమ్మ నాన్నల పెళ్లి రోజురా. అయితే భోజనం లేదా మాకు? కాదురా, ఎప్పుడు పనికిరాని ఎదవా వేస్ట్ ఫీల్ అని మింగిల్ పెట్టే మా బాబు ఏ రోజు నన్ను మెచ్చుకునే పని నేను ఎప్పుడు చేయలేదు. అది అందరికీ తెలిసిందే కదా. అందుకే మీరు కొంత అమౌంట్ ఇస్తే మా నాన్న మెప్పు పొంది తర్వాత మీ అప్పు కూడా తీర్చేస్తారా? నువ్వేం అప్పు తీర్చక్కర్లేదులే. అంటే నేను మీకు మళ్ళీ ఇవ్వక్కర్లేదా? నువ్వు అప్పు తీర్చాలంటే ముందు మేము నీకు ఇవ్వాలి కదరా. ఒరే ఆ మాట అనకండి రా, ప్లీజ్ ఇవ్వండి రా. అరే నీకు తెలిసిందే కదరా, మనకు పాకెట్స్ ఉండవే, ఇంకా పాకెట్ మనీ ఎక్కడదే? అరే ఎలా ఒకలా అడ్జస్ట్ చేయండి రా. ఒరే నువ్వు పరాయోడువా పాకిస్తానోడరా? మా ఫ్రెండే కదా, ఉంటే అడ్జస్ట్ చేయమేంటి? రే చిల్లర అయినా పర్లే, సరేలే అని సరిపెట్టుకుంటా. అరే చిల్లర కాదు కదా, చిల్లి గవ కూడా లేదురే బాబే. ఒరే మీ మీద ఆశ పెట్టుకున్నాను రా. ఈసారికి ఆశలను ఆవిరి చేసే ఇంకెవరినైనా ఫేవర్ చేయమను.
మనిషిలాగా బాధపడిపోకరా. ఉంటాం, బాయ్. ఒరే నాని, నీకు ఆ దేవుడే ఉంటాడు లేరా? వెళ్ళండి రా, మీకే అవసరాలు రావా? అప్పుడు నా దగ్గరికి అప్పుకి రారా, అప్పుడు చెప్తారా. అన్వేషణ అన్నట్టు ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ దొంగనా కొడుకులే, ఫ్రెండ్స్ కూడా దొంగనా కొడుకులే. అందుకే ఈ రోజు నుంచి ఎవరిని నమ్మకూడదు. ఒరే నాని, నీకు ఆ దేవుడే ఉంటాడు లేరా? నీకు ఆ దేవుడే ఉంటాడు లేరా? దేవుడా దేవుడా, వింటున్నావా నా బాధలు? చూస్తున్నావా నా కష్టాలు? నా లైఫ్ లో ఒక్కసారికైనా మా నాన్న గిఫ్ట్ ఇచ్చి నన్ను మెచ్చుకునే విధంగా చెయ్యి దేవుడా, ప్లీజ్. అయినా నాలాంటి దరిద్రులకి ఎందుకు హెల్ప్ చేస్తావులే? అన్ని ఉన్నోళ్ళకి అన్ని ఇస్తావు. ఎవడో గోటాంపి సార్లో ఉన్నాడు. పాపం మనకన్నీ సరిగ్గా ఉండి కూడా భూమి మీద సరిగ్గా ఉండలేకపోతున్నాం. వీళ్ళు ఎలా ఉంటున్నారో చాలా గ్రేట్. ఒకసారి మనం కూడా ఇలా ట్రై చేసి గోట వేద్దాం. ఏంటి సార్ కళ్ళు మూసి నడుస్తున్నారు? ఏం లేదురా, ఎప్పుడు గోటేయించే రూట్ అని కళ్ళు మూసుకుని గోటేస్తున్నా. గోటేయించండి. నువ్వు ఇలాగే గోటేయించరా నాని? నేను గోటేయించలేను సార్, నా వల్ల కాదు. ఏంటది? ఎవరిదో పర్సులో ఉంది. ఒరే నాని, నీకు ఆ దేవుడే ఉంటాడు లేరా? నిజమే, ఆ దేవుడే పంపించడేమో. థ్యాంక్ యూ సో మచ్ దేవుడా. అబ్బా, డబ్బులు కూడా ఉన్నాయి, ధూమ్ధామ్గా సెలబ్రేట్ చేయొచ్చు. రే నాని, నువ్వేం దాచేక్కర్లేదులే, మేము మొత్తం చూస్తాం. నేనేం దాచలేదురా, దొరికింది నాకు. వాటా ఇవ్వ మరి. ఎల్లి ఉప్పు నాకు ఉప్పాసిన కొడక. పాపంలే అని సాయం చేద్దామని మనసు మార్చుకుని వస్తే పరసు దొరికేసరికి పార్శాలిటీ చూపిస్తావా? అంతేలేరా. వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కి ఫండింగ్ అడిగితే కన్నింగ్ గా తప్పించుకున్నారు కదా, అంతే మరి. ఇది పక్కా అవకాశవాదిరా బాబు. రే, ఎక్కువగా వాదించకుండా అర్జెంట్ గా లాగించేయండి, అసలే అవతల సెలబ్రేషన్స్ టైం అయిపోతుంది. పర్స్ దొరకగానే మనిషి చూడండి అలా మారిపోయాడు. ఎలాగో మన దగ్గరికి వస్తారు కదా, అప్పుడు చెప్తాం రేపు పని. పదండ్రా, వాడు ఏంటి సెలబ్రేట్ చేసేస్తాడో చూసేద్దాం. మనం ఇంటికి వెళ్ళే లోపు ఆన్లైన్ లో కేక్ ఆర్డర్ పెట్టేద్దాం. ఇది బాగుంది, పైగా చీప్. ఆ కేక్ వచ్చే లోపు మనం ఇంటికి వెళ్ళిపోలే. ఎక్కడ పోయిందో ఎవడు తప్పిస్తాడో. నా భార్యకి ఏదైనా కొందాం అనుకుంటే ఇలా అయిందంటే ఇప్పుడు దానికి నిజం చెప్పినా నమ్మదు. ఏమండి, పొద్దున్ననగా వెళ్ళారు, అసలు ఎక్కడికి వెళ్ళారు? నువ్వు అడిగి నువ్వు కొందామని వెళ్ళానే. అవునా, మరి తెచ్చారా? డబ్బులు లేవని వచ్చేసానే. ఛీ, ఎప్పుడు పెళ్లి రోజుని ప్రశాంతంగా జరుపుకోనివ్వరు. ఏమండి, మీకు ఆర్డర్ వచ్చింది. ఏం ఆర్డర్? ఎవరెట్టారు బాబు ఆర్డర్? ఏమో అండి, ఎవరు పెట్టారో తెలీదు, కానీ ఎక్కడికే పెట్టారో. పట్టుకోండి, అవతల చాలా ఆర్డర్లు ఉన్నాయి నాకు. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అమ్మా నాన్న. ఓరదవా, ఈ ఎదవ పని చేసింది నువ్వా? వాడే ఏదో పని చేశాడండి, మీరు చెయ్యని పని వాడు చేసి చూపించాడు. అమ్మా, ముందు మీ డిస్కషన్ ఆపి కేక్ కట్ చేయండి. కోద్దాంలే కానీ డబ్బులు ఎక్కడవరా నీకు? మా ఫ్రెండ్స్ ఇచ్చారులేండి. రేయ్, నిజం చెప్పు. పెళ్లి రోజున ఆనందంగా గడపకుండా నన్ను అనుమానిస్తారు నాన్నగారు. అవునండి, రాను రాను మీకు మరీ చాదస్తం ఎక్కువైపోతుంది. అవునా అమ్మా, వాస్తవం చెప్పు, నాన్నది నిజంగా చాదస్తమేనే. అది కాదే. ఏది కాదు కానీ ముందు కేక్ కోయండి. అమ్మకి ఆ కేక్ పెట్టి ఇటు చూడండి, ఒక ఫోటో వేస్తా. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అమ్మా నాన్న. థ్యాంక్స్ రా నాని. నువ్వు రారా తిని కేక్. అలాగే, మీకు నా తరపు నుంచి ఒక చిన్న గిఫ్ట్ నాన్నగారు. ఏంట్రా ఇది? ఇప్పి చూడండి, మీకు ఇష్టమైన ఆయుధం, నన్ను చావగొట్టే మారిన ఆయుధం, బెల్ట్. మళ్ళీ థ్యాంక్స్ రా నాని. నా పాత బెల్ట్ నిన్ను కొట్టి కొట్టి పీక్కిపోయిందిరా. అందుకే ఇది కొన్నాను నాన్న. అవునా? ఇవన్నీ కొనడానికి డబ్బులు ఎక్కడరా నీకు? డబ్బులంటే గుర్తొచ్చింది, ఇదిగోండి ఈ పర్స్ కూడా మీరే తీసుకోండి, వాడుకోండి. ఎక్కడరా నీకు ఇది? అది దొరికింది, కొన్నాను నాన్న. నిజం చెప్పరా, దొరికిందా కొన్నావా? కొన్నా కానీ వాడుకోండి, మీకు బాగుంటది. ఓసే, నీ కొడుకుని చూసావా? అబద్ధాల నుండి ఏకంగా అప్డేట్ అయ్యాడు, దొంగతనాల దాకా ఎదిగేశాడు. దొంగతనమా? ఏం మాట్లాడుతున్నావు నాన్న? వీడికి దెబ్బలు పడేలాగా ఉన్నారా? మరి ఎక్కడరా ఈ పర్స్ నీకు? అదే అదే దొరికింది నాన్నగారు. ఇప్పుడే కొన్నా అన్నావు కదరా? నిజం నాన్న, నీ మీద ఒట్టు. నా పర్స్ కొట్టేసి నా మీద ఒట్టేసత్వా చెత్త నా కొడక. ఈ పర్స్ మీద
దోవలు తీరింది రెడికే దెబ్బలు కన్ఫర్మ్. అవునరా నాదే. పొద్దున్న డబ్బులకి వెళ్తే మా ఓనర్ గారు ఈ పర్స్ కూడా ఇచ్చారు. నాన్నగారు నా మాట వినండి, ఇది నిజంగా రోడ్డు మీద దొరికింది. రే ఇంకా కవర్ చేయడానికి చూస్తున్నావేట్రా? మీరు ఇంకా నమ్మకపోతే ఇప్పుడే రుచి ఇప్పిస్తా. రే ఎక్కడున్నారా గోకే? మా ఇంటి దగ్గరేరా. రే ఒకసారి రారా మా ఇంటికి. యారా ఏటైందిరా? అయినా నాకు రావడం కుదరదురా. రే నాకు పర్స్ దొరకడం నువ్వు చూసావు కదరా? అవును దొరికింది కదా. ఆ మొక్క మా నాన్నకి చెప్పరా, స్పీకర్ పెడతాను, కొంచెం గట్టిగా చెప్పే. అంకుల్ మీ పెళ్లి రోజని మమ్మల్ని డబ్బులు అడిగాడు. మా దగ్గర లేవని అన్నాం అంకుల్. అప్పుడు మీరిచ్చేదేట్రా? మా బాబు జేబులోనే డబ్బులు దొబ్బేసి మా బాబుకే గిఫ్ట్ గా ఇస్తా అనేసి అన్నాడు అంకుల్. ఇప్పుడేమంటావురా? నాన్నగారు వీడు అబద్ధాలు ఆడుతున్నారు నాన్నగారు. రే ఆ గోకేష్ మంచోడేరా, నువ్వే చెత్తదలా తయారయ్యా. ఓకే అంకుల్, హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. ఓకే అంకుల్, బాయ్ బాయ్. అరే నాని, ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ బాబు. నాన్నగారు వద్దండి, అది అసలే కొత్త బెల్ట్ అండి, కొడితే తొక్కలిసిపోద్ది. కొత్త బెల్ట్ ఎలా ఉందో ట్రైల్ వేయాలి కదరా. కొత్త బెల్ట్ ఇచ్చి మరి కొట్టించుకోవడం అంటే ఇదేనేమో. నాన్నగారు 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 చూసారు కదా, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన గంట మాత్రం మర్చిపోకండి.